ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఎల్ఐసి వారు కొత్తగా జూన్ 1వ తారీఖు నుంచి ఒక కొత్త పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పాలసీ యొక్క ప్లాన్ జీవన్ సాథీ అన్నమాట. ఈ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. ఒక కుటుంబం నిర్మించడానికి ఇద్దరి కళలు అయితే అవసరం అన్నమాట. కానీ ఆ కళలను రక్షించడానికి ఒక ఇన్సూరెన్స్ సరిపోతుందా? ఇప్పటి వరకు ఎల్ఐసిలో ఒక హస్బెండ్కి ఒక పాలసీ, వైఫ్కి మరో పాలసీ తీసుకునే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఎల్ఐసి తీసుకొస్తున్న ఈ న్యూ జీవన్ సాథీ ప్లాన్ నెంబర్ 888 అండ్ 889 అనే దాంట్లో ఈ సదుపాయాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక సాధారణమైన పాలసీ కాదు, ఇది ఇద్దరి జీవితాలను ఒకే పాలసీ కింద రక్షించే జాయింట్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్ అన్నమాట. దీనికి సంబంధించి మనం అయితే తెలుసుకుందాము. అదేవిధంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది ఈ ప్లాన్ ఫీచర్స్ ఏంటి, 888కి అదేవిధంగా 889కి మధ్య ఉన్న తేడా ఏంటి, డెత్ బెనిఫిట్స్ ఏమున్నాయి, మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏమున్నాయి, గ్యారంటీ ఎడిషన్స్ ఏమున్నాయి, ప్రీమియం వేర్ బెనిఫిట్ అయితే ఉండడం జరిగింది, ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఈ పాలసీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనేది చూసి చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టయితే మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఈ ప్లాన్ లో 2 రకాల వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి ప్లాన్ నెంబర్ 888 అనమాట. ఇది ఒక సింగిల్ ప్రీమియం అనమాట. అంటే ప్రీమియం అనేది ఒకేసారి పే చేయాలి, తర్వాత లైఫ్ లాంగ్ మీకు టెన్షన్ అయితే ఉండదు అనమాట. అదేవిధంగా ఇంకొకటి లిమిటెడ్ ప్రీమియంతో ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. ప్లాన్ నెంబరు 889 అనమాట. ఇదేంటంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 15 సంవత్సరాలు కానీ లిమిటెడ్ ప్రీమియంగా పెట్టడం జరిగింది అనమాట. ఇలా పే చేసిన తర్వాత అక్కడి నుంచి మీకు మెచ్యూరిటీ టైం అనేది వేరుగా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ పాలసీ, ఈ ప్లాన్ ని ఎల్ఐసి ఎందుకు తీసుకొచ్చింది? ఎల్ఐసి ప్రకారం మోడర్న్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎర్నింగ్ చేస్తున్నారు, లోన్స్ ఇద్దరు పేర్ల మీద ఉన్నాయి, ఫైనాన్షియల్ గోల్ కూడా ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎల్ఐసి ప్లాన్ అయితే లాంచ్ చేసింది. ఇది ఒక షేర్డ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మోడల్ అనమాట. అంటే 1 పాలసీ 1 ప్రీమియం స్ట్రక్చర్ డబుల్ ప్రొటెక్షన్. ఇది కపుల్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ప్లాన్ అనమాట. ఇది భార్యాభర్తలు అయితేనే ఈ పాలసీ తీసుకోవడానికి వీలు పడుతుంది, సింగిల్ పర్సన్స్ అయితే తీసుకోవడానికి అయితే వీలు పడదు. అదేవిధంగా ఈ పాలసీలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు స్పౌజులు ఒకే పాలసీలో కవర్ అవుతారు, హస్బెండ్ వైఫ్ ఒకే పాలసీలో ఉంటారు. ఇది ఒకే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనమాట. ఎందుకంటే 2 సెపరేట్ పాలసీలు తీసుకోవడం కంటే ఒకే పాలసీలు ఇద్దరు ఉండడం అనేది ఒక బెటర్ స్ట్రక్చర్ అనమాట. ఈ విధంగా ఈ పాలసీ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ పాలసీలో గ్యారంటీ ఎడిషన్స్ అయితే పెట్టారనమాట. ఇందులో ఏంటంటే మనకి గ్యారంటీ ఎడిషన్స్ అనేవి మార్కెట్ రిస్క్ అనేది ఉండదు, రిటర్న్స్ ముందే డిఫైన్డ్ గా ఉంటాయి, లిమిటెడ్ ప్రీమియంలో ఒక రకంగా ఉంటాయి, అదేవిధంగా సింగిల్ ప్రీమియంలో ఒక రకంగా అయితే ఉండడం జరుగుతుంది. సింగిల్ ప్రీమియంలో అయినట్లయితే మీకు తీసుకున్న సమ్మిషన్ పై 70% వరకు గ్యారంటీ ఎడిషన్ అయితే వస్తుంది. అదే మీరు లిమిటెడ్ ప్రీమియం కనుక పెట్టుకున్నట్లయితే మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినట్లయితే దాదాపు 8.1% వరకు గ్యారంటీ ఎడిషన్ వచ్చే విధంగా ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈ పాలసీలో ప్రీమియం వేర్ బెనిఫిట్ అనేది ఉంది. ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్ అనమాట. ఎందుకంటే ఇద్దరిలో ఒక స్పౌజ్ కనుక మరణిస్తే ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని మాఫీ అవుతాయి. ఎందుకంటే మీరు లిమిటెడ్ ప్రీమియం కనుక పెట్టుకున్నప్పుడు ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని మాఫీ అవుతాయి, కానీ పాలసీ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది ఫ్యామిలీకి చాలా హ్యూజ్ రిలీఫ్ అనమాట. అదేవిధంగా స్పౌజ్ అనే వాళ్ళు హౌస్ వైఫ్ అయినా కూడా, అంటే నాన్ ఎర్నింగ్ స్పౌజ్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా కూడా ఇక్కడ కవరేజ్ కింద తీసుకుంటారనమాట. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని మనం అయితే చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఈ ప్లాన్ ఎవరికి బాగా సూట్ అవుతుందని కనుక చూసినట్టయితే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ, యంగ్ ఫ్యామిలీస్ కానీ, హోమ్ లోన్ ఉన్న కపుల్స్ కానీ, డ్యూల్ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్ కానీ, చిల్డ్రన్ ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేస్తున్న పేరెంట్స్ కానీ, లాంగ్ టర్మ్ గ్యారంటీ సేవింగ్స్ కోరుకునే వారికి ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని మనం అయితే చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఇన్సెంటివ్ అండ్ రిబేట్స్, ఈ ప్లాన్ లో ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారనమాట. అంటే మీరు హై సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్లయితే గ్యారంటీ ఎడిషన్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఉదాహరణకు మీరు 15 లక్షల సమ్మేషుడితో 25 సంవత్సరాలు టర్మ్ పెట్టి 15 సంవత్సరాలు పీపీటీ పెట్టుకున్నట్లయితే మీకు గ్యారంటీ ఎడిషన్ అనేది 8.10% వరకు వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇందులో ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ కి ఆ విధమైన ఇన్సెంటివ్ రిబేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత ఈ పాలసీలో మనకి ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్లాన్ 889 కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఒక స్పౌస్ ఏజ్, అంటే ఒక ఇద్దరిలో ఒక పర్సన్ ఏజ్ 25, ఒక పర్సన్ ఏజ్ 30 తీసుకుని టర్మ్ కనుక 25 years పెట్టుకుని పీపీటీ ఒక 10 years కనుక పెట్టుకుని పాలసీ ఒక 10 లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే ఇయర్లీ ప్రీమియం 94,550 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనం టోటల్ గా ప్రీమియం పే చేసే అమౌంట్ 9,45,500 అవుతుంది. మెచ్యూరిటీ కింద మనకి గ్యారంటీ కింద సమ్మెషూడ్ ఇస్తారు, 10 lakhs వస్తాయి. గ్యారంటీ ఎడిషన్స్ కనుక మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 15,11,855 రూపాయలు వస్తుంది. మొత్తంగా 25,11,855 రూపాయలు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట.
అదేవిధంగా మనకి డెత్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టు ఈ ప్లాన్ లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసి సంవత్సర ప్రీమియానికి 7 టైమ్స్ కానీ లేదా బేసిక్ సమ్మేషన్ కానీ, లేదా యాన్యులైజ్డ్ ప్రీమియంకి 10.5 టైమ్స్ కానీ లేదా బేసిక్ సమ్మేషన్ కానీ, ఈ ఆప్షన్ బట్టి మనం తీసుకునేటప్పుడు ఇదైతే టిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ పాలసీలో మనకి సెనారియో అంటే డెత్ కనుక సెనారియో జరిగినప్పుడు ఒకవేళ ఫస్ట్ పర్సన్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10వ సంవత్సరంలో ఒక స్పౌస్ కనుక డెత్ అయితే ఇమీడియట్ గా ఒక 10 lakhs రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెకండ్ పర్సన్ కూడా కొంతకాలం తర్వాత కనుక రిస్క్ కనుక అయినట్లయితే అప్పుడు 17,74,365 వస్తుంది. అంటే మొత్తంగా టోటల్ గా ఇద్దరి మీద వచ్చే అమౌంట్ 27,74,365 రూపాయలు అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అన్నమాట.